నామములో పులివేశ్వర ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దినమందు యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి ఒక మాటను తెలియపరచాలనే ఆశతో ఇలాగన మీ ముందు నిలబడి ఉన్నాం. యోహాను సువార్త 14:6 యేసు ప్రభువారు ఇలా చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును అని ఆయన అన్నారు. మనం ఆలోచన చేస్తే కేవలం అది బైబిల్ పలుకు మాత్రమే కాదు, కానీ పూర్వకాలంలో విమాన ప్రయాణాలు లేనప్పుడు సముద్ర మార్గాల నుండి ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేసేవాళ్ళం. రాను రాను ఆ ప్రయాణం మరింత సుఖంగా సౌకర్యంగా విమానము ద్వారా మనం చేరుకోగలుగుతున్నాం. దేశంలోనే రైళ్ల ద్వారా ప్రయాణం చేయగలుగుతున్నాం. అంటే ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి అంటే సముద్ర మార్గము, ఆకాశ మార్గం, విమానము ద్వారా, రైళ్ల ద్వారా, ఇతర వెహికల్ ద్వారా మనం చేరుకోగలుగుతాం. అలాగనే ఈ భూలోకంలో నుండి మానవుడు మృతి పొందిన తర్వాత భగవంతుడు పరమాత్ముడు ఉండేటువంటి ఆ స్థలంలోనికి కూడా మనం వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? అన్ని మార్గాలు లేవు కదా. ఎవరు చెప్పినా, ఏ గ్రంథము చెప్పినా భగవంతుణ్ణి పరమాత్ముని చేరుకోవడానికి ఒకటే మార్గం ఉన్నది. ఆ ఒక మార్గము ఎక్కడున్నది, ఎక్కడ దొరుకుతుంది, ఎలాగంటే అంటే యోహాను 14:6 నేనే అన్నారు యేసు ప్రభువారు. అంటే నేనే అంటున్నాడంటే ఇంకెవరు కూడా లేరు అనే అర్థం. కాబట్టి ప్రియులైనటువంటి వారు, విజ్ఞులు, జ్ఞానులైన నా దేశ ప్రజలు ఆలోచించాలి. మనము ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత ఆ పరమపురికి, వైకుంఠానికి, పరలోక రాజ్యానికి, భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గము రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనేటువంటి ప్రధానికి రక్షకుడు అనే అర్థం. అంటే మానవుణ్ణి రక్షించి ఆ పుణ్యలోకానికి, ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మార్గమైనటువంటి దేవుణ్ణి ఈ భూమి మీద మనం అంగీకరిస్తే చాలండి. అదొక్కటి మన జీవితంలో మనం చేయగలిగితే అంతకు మించినటువంటి భాగ్యము, ధన్యత ఏమీ లేదు. ఒక ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఒక గృహం కట్టుకున్నాం, పిల్లలు పుట్టారు, పుట్టినరోజు ఎన్నో సంతోషంగా మనం మాట్లాడుకుని జరుపుకుంటాం. మిగతా జీవితం అంతా మళ్ళీ రొటీనే. కానీ యుగయుగాలు ఉన్నటువంటి భయంకరమైన అగ్నిజ్వాలల నుండి మానవుడు తప్పించబడి భగవంతుడు ఉండేటువంటి రాజ్యంలోని యుగయుగాలు జీవిస్తామనేటువంటి ఒక వార్త మన దగ్గరికి వస్తే మన అదృష్టవంతులమే కదా, భాగ్యవంతులమే కదా. కాబట్టి ఒకసారి ఆలోచించి, ఒకే ఒక్క మార్గం ఉన్నది అక్కడికి వెళ్ళాలంటే. మిగిలిన స్థలాలకి వెళ్ళాలంటే ఎన్ని మార్గాలైనా ఉన్నాయి, కానీ భగవంతుని చేరుకోవడానికి ఒకే ఒక మార్గము. ఆ మార్గమైనటువంటి యేసుని కులం పేరిట దూరం చేసుకోవద్దు, మతం పేరిట దూరం చేసుకోవద్దు. కాబట్టి ఆయన మనల్ని పాతాళం నుండి, నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవం ఆయన మాత్రమే. కాబట్టి ఆయనను ఈ భూమి మీద మన ఊపిరి ఉంటుండే కానీ, మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఉంటుండే కానీ రక్షకుడిని మనం తెలుసుకుని ఆ రక్షకుడి మార్గము ద్వారా ఆ మోక్ష మార్గానికి చేరుదాం. అట్టి కృప దేశ ప్రజలందరికీ, ఈ ప్రాంతవాసులందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన సోదరులు బ్రహ్మానంద్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.